మాయం సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారాహిల్స్ తో పాటు మదీనాగూడలో. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి తెలంగాణలో బీసీ జనగణన పూర్తవుతుందా? ఎంత జనాభానో అంత వాటా అన్న కాంగ్రెస్ వాగ్దానం లోకల్ బాడీస్లో అమలవుతుందా? 3-4 నెలల్లో లెక్కలు పూర్తవుతాయా? ఒకవేళ అవ్వకుంటే పరిస్థితి ఏంటి? వాగ్దానాన్ని నిలబెట్టుకునే క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ ఎంచుకుంటే మిగతా పార్టీల మీద ఒత్తిడి పెరుగుతుందా? అసలు బీసీ జనాభా లెక్కల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? తెలంగాణ రాజకీయమంతా మెల్లిగా స్థానిక సంస్థల ఎన్నికల వైపు మళ్లుతుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా అందుకు సిద్ధమవుతుంది. ఇక రాజకీయ పార్టీలు వ్యూహరచనకు పదును పెడుతున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ఇటీవల బీసీ కమిషన్ నియామకాన్ని పూర్తి చేసింది. బీసీ జనగణన తేల్చని కారణంగా కమిషన్ వేస్తున్నట్టు చెప్పుకుంది సర్కార్. అయితే బీసీ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన నిరంజన్ మాత్రం వీలైనంత త్వరలో కులగణన పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు. బీసీలు, బీసీ సంఘాల నాయకులు ఆందోళన చెందవద్దంటూ భరోసా ఇచ్చారాయన. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకో 4-5 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలుంటాయని, ఆలోపు బీసీ కులగణన పూర్తవుతుందా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి సంబంధిత వర్గాలు. అలా జరక్కుంటే మాత్రం పాత జనాభా లెక్కల ప్రకారమే లోకల్ బాడీస్లో బీసీలకు రిజర్వేషన్ వర్తిస్తుంది. అలా జరిగితే రాజకీయంగా నష్టమన్నది బీసీ వర్గాల అభిప్రాయం. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకత్వం ఎలాంటి వ్యూహం అనుసరించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. కులగణన పూర్తవడానికి ముందున్న సవాళ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాల్సి ఉంది. ఎంత ప్రయత్నించినా ఒకవేళ ఎన్నికల టైంకు పని పూర్తవకుంటే కాంగ్రెస్ పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న చర్చ నడుస్తోంది. ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అంత వాటా అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారికంగా కులగణన పూర్తవని పక్షంలో పార్టీ పరంగా జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ టికెట్స్ కేటాయింపులు ఉంటాయా అన్నది ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ ఆ పద్ధతిని అవలంబిస్తే ఆటోమేటిక్గా మిగతా పార్టీల మీద కూడా ఒత్తిడి పెరుగుతుందని, ఫైనల్గా బీసీల ప్రాబల్యం పెరుగుతుందన్న వాదన బలపడుతుంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయ పార్టీల ప్రమేయం కంటే వ్యక్తుల ప్రాబల్యమే ఎక్కువగా ఉంటుంది. డబ్బు ప్రభావం కూడా అధికమే. వీటన్నింటినీ ఎదుర్కొని కాంగ్రెస్ బీసీలకు ప్రాధాన్యతనివ్వాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసలు ఎన్నికలలోపు కులగణన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నా అందుకు వ్యవస్థంతా సిద్ధంగా ఉందా అనేది కూడా క్వశ్చన్. ఒకవేళ అది సాధ్యం కాకుంటే గనక రాజకీయంగా నిర్ణయం తీసుకుని తమ పార్టీ పరంగా సీట్ల కేటాయింపు, జనాభా ప్రాతిపదిక రిజర్వేషన్స్ అమలు చేస్తే ట్రెండ్ సెట్టర్గా మిగిలిపోతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. చూడాలి ఈ విషయంలో కాంగ్రెస్ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటారు.